కాసుల కోసం కక్కుర్తిపడిన కొందరు సన్నాసులు శాస్త్రవేత్తల ముసుగులో దేశ భవిష్యత్తునే తాకట్టు పెట్టిన స్కామ్ ఇది. ఇస్రో ఈ పేరు వినగానే 140 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కానీ డబ్బు దాహంతో కన్నతల్లి లాంటి ఇస్రోని దేశ పరువును అంతర్జాతీయ వేదికపై తాకట్టు పెట్టారు. సామాన్యుడికి ఇంటర్నెట్ అంటూ మాయమాటలు చెప్పి దేశ భద్రతకు వెన్నుముక లాంటి ఒక టెక్నాలజీని 2 లక్షల కోట్ల విలువైన సంపదను కేవలం ₹1,00,000 ఒక ప్రైవేటు కంపెనీకి దారదత్తంగా కట్టబెట్టారు. ఇది వ్యాపారం పేరుతో జరిగిన పగటిపూట దోపిడీ. కంచే చేనుమేసింది అన్నట్టు ఇస్రోలో పనిచేసిన మోసగాళ్లే ఈ కుట్ర చేశారు. సాక్షాత్తు సుప్రీం కోర్టునే ఇది దేశంపై జరిగిన మోసం అని అందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత తీవ్రంగా ఉందో. ఆర్మీకి చెందాల్సిన ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ని ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు దారాదత్తం చేశారు? అసలు ఈ స్కామ్ లో మన ఇస్రో మాజీ చైర్మన్లకు అమెరికాలో ఉన్న కంపెనీలకు ఉన్న లింక్ ఏంటి? దేశ పరువును విదేశీ కోర్టుల్లో బజారు కీడ్చిన ఈ యాంట్రిక్స్ దేవాస్ అనే స్కామ్ ఏంటి? చంద్రుడి మీద నీళ్లని కనిపెట్టి మార్స్ మీదకు మొదటి ప్రయత్నంలోనే చేరి దేశానికే పేరు తెచ్చిన ఇస్రో వంటి సంస్థను అమ్మను అంగట్లో పెట్టినట్టు డబ్బు కోసం దిగజార్చిన ఈ నీచుల కథ ఏంటో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంచాము, ఒకసారి చెక్ చేసుకోండి. రండి ఈ స్కామ్ వెనుక ఉన్న చీకటి సామ్రాజ్యం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ స్కామ్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004-2005 ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో ఇస్రోలో యాంట్రిక్స్ కార్పొరేషన్ అనే ఒక వాణిజ్య విభాగం ఉండేది. దీని పనేంటంటే ఇస్రో తయారు చేసిన శాటిలైట్ సేవలను అమ్మి ఇస్రోకు డబ్బులు సంపాదించి పెట్టడం. కానీ ఇక్కడే కథలోకి ఎంజీ చంద్రశేఖర్ ఎంటర్ అవుతాడు. ఈయన ఒకప్పుడు ఇస్రోలో సైంటిఫిక్ సెక్రటరీగా పనిచేశాడు. దీంతో ఈయనకు ఇస్రో లోపల జరిగే ప్రతి విషయం తెలుసు. ఈయన ఇస్రో దగ్గర ఉన్న అత్యంత విలువైన ఆస్తి అదే ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ పై కన్నేశాడు. చంద్రశేఖర్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి బెంగళూరులో దేవాస్ మల్టీమీడియా అనే ఒక కొత్త కంపెనీని పుట్టించారు. విచిత్రం ఏంటంటే ఈ కంపెనీకి సొంతంగా ఒక్క శాటిలైట్ లేదు, టెక్నాలజీ లేదు, అంతకు ముందు ఒక్క ప్రాజెక్ట్ చేసిన అనుభవం కూడా లేదు. అయినా అప్పుడే పుట్టిన ఈ చిన్న కంపెనీతో ఇస్రో 2005 జనవరి 28న అత్యంత రహస్యంగా ఒక ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ లో ఉన్న పాయింట్స్ చూస్తే మన మైండ్ పోతుంది. ఈ డీల్ ప్రకారం ఇస్రో తన సొంత ఖర్చుతో జీశాట్-6, జీశాట్-6A అనే 2 భారీ శాటిలైట్స్ ను తయారు చేసి అంతరిక్షంలోకి పంపాలి. ఒకవేళ శాటిలైట్ ఏమైనా పేలిపోయినా దేవాస్ ఎలాంటి డబ్బును కట్టదు. 2 శాటిలైట్స్ లోను 90% కెపాసిటీని వేరే వారికి ఇవ్వకుండా కేవలం దేవాస్ కంపెనీకే 12 ఏళ్ల పాటు లీజ్ కి ఇవ్వాలి. అంటే రిస్క్ మొత్తం ప్రజల డబ్బుతో ఉండాలి మరియు ప్రాఫిట్ మొత్తం ప్రైవేట్ కంపెనీ అనుభవించాలి. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇంత పెద్ద డీల్ జరుగుతున్నా దీని గురించి అప్పటి ప్రధానమంత్రికి గాని కేంద్ర కేబినెట్ కి గాని స్పేస్ కమిషన్ కి గాని స్పష్టంగా సమాచారం ఇవ్వలేదు. టెండర్లను పిలవలేదు, వేలంపాట కూడా లేదు. కేవలం గుట్టు చప్పుడు కాకుండా 4 గోడల మధ్య దేశం ఆస్తిని రాసిచ్చేశారు. శాటిలైట్ ని లీజుకు మాత్రమే కాదు. అసలు స్కామ్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ స్కామ్ విలువ 1000 కోట్లు కాదు, లక్షల కోట్లని ఎందుకు అంటున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. అసలు ఈ ఎస్ బ్యాండ్ అంటే ఏంటి? దీనికోసం వీళ్ళు ఎందుకు ఇంతలా పెంపర్లాడారు? మనం వాడే వైఫై సిగ్నల్స్ కంటే ఎస్ బ్యాండ్ 2.5 GHz స్పెక్ట్రమ్ చాలా పవర్ఫుల్. ఇది గోడల గుండా, చెట్ల గుండా, వాతావరణం బాలేకున్నా తుఫాను వచ్చినా సిగ్నల్ కట్ అవ్వదు. అందుకే దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ కమ్యూనికేషన్స్ కి, రాడార్లకి, 4G ఇంటర్నెట్ సేవలకి వాడతారు. ఇది బంగారం కన్నా విలువైన దేశ సంపద లాంటిది. దేవాస్ ప్లాన్ ఏంటంటే మన ఫోన్ లో ఒక చిన్న చిప్ ఉంటే చాలు, డైరెక్ట్ గా శాటిలైట్ నుండి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామని. వాస్తవానికి సరిగ్గా 3G ఇంటర్నెట్టే లేదు. అసలు అంత టెక్నాలజీ ఉన్న ఫోన్లే లేవు. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది. 2010లో 3G 4G స్పెక్ట్రమ్లను వేలం వేసినప్పుడు దాని విలువ లక్షల కోట్లు పలికింది. ఈ లెక్కన దేవాస్ కు కేటాయించిన 70 MHz ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ విలువ దాదాపు 2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తూ CAG ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఈ ఒప్పందంలో దేవాస్ ఇస్రోకు చెల్లించాల్సిన మొత్తం కేవలం 1000 కోట్లు మాత్రమే. అంటే 2 లక్షల కోట్ల విలువైన ఆస్తిని 1000 కోట్లకు అమ్మేశారన్నమాట. ఇది దేశ సంపదను స్వాహా చేయడం కాక మరేమిటి? పైగా ప్రభుత్వ సంస్థలైన BSNL, MTNL మాకు ఎస్ బ్యాండ్ కావాలి అని ఇస్రోని అడిగితే స్పెక్ట్రమ్ ఖాళీ లేదు, అది దేశ రక్షణకు అవసరం అని మొహం మీద చెప్పేశారు. కానీ ఇదే స్పెక్ట్రమ్ ను దేవాస్ కు సీక్రెట్ గా ఇస్రో అప్పగించింది. మీరు నమ్మలేని నిజం ఒకటి ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే దీని వెనుక మనీ లాండరింగ్ కోణం కూడా ఉంది. ఇస్రోతో జరిగిన ఒప్పందం అనే ఒక్క కాగితాన్ని చూపించి దేవాస్ విదేశాల నుండి FDI లాగడం మొదలుపెట్టింది. కొలంబియా క్యాపిటల్, డాయిష్ టెలికాం లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇందులో దాదాపుగా 579 కోట్లు పెట్టుబడిని పెట్టాయి. ఇక్కడో విచిత్రం చూడండి. కంపెనీకి ఆస్తి లేదు, వ్యాపారం లేదు, కానీ 10 రూపాయల షేర్ ని ₹1000 ప్రీమియం కి అమ్మారు. మరలా
వచ్చిన ఆ 579 కోట్లలో 85% లీగల్ ఫీజులు, సర్వీస్ ఛార్జులు అని చెప్పి వాటిని విదేశాలలోని తమ సొంత కంపెనీలకు పంపింది. ఇండియాలో ఒక్క రూపాయి కూడా బిజినెస్ చేయలేదు, ఒక్క పరికరం కొనలేదు, ఒక్క టవర్ కూడా కట్టలేదు. అంటే ఇండియాలోకి వైట్ మనీ లాగా తెచ్చి దాన్ని మళ్లీ బయటకు పంపించి మధ్యలో కమిషన్లు కొట్టేయడం, ఇది క్లియర్ గా మనీ లాండరింగ్ అని ఈడీ తేల్చింది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకున్నారు. ఒక చిన్న లీక్ మొత్తం కథని మార్చేసింది. 2010 సమయంలో దేశం మొత్తం 2G స్కామ్ దెబ్బకి వణికిపోతుంది. సరిగ్గా అదే టైంలో ఇస్రోలోని కొంతమంది నిజాయితీ గల అధికారులు, ఆడిటర్లు ఈ దేవాస్ ఫైల్ ని న్యూస్ పేపర్లలో బయట పెట్టారు. ఆ దెబ్బకి ప్రభుత్వం ఉలిక్కిపడింది. అప్పటికే 2G మంటల్లో ఉన్న ఉప సర్కార్ ఇప్పుడు అంతరిక్ష స్కామ్ అంటే ఇక పుట్టగతులు ఉండవని భయపడింది. వెంటనే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారు. 2011 ఫిబ్రవరిలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. కానీ ఇక్కడే ప్రభుత్వం తప్పు చేసింది. స్కామ్ జరిగింది కాబట్టి రద్దు చేస్తున్నామని చెప్పకుండా దేశ భద్రతా అవసరాలకు ఈ ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ మాకు కావాలి, అందుకే రద్దు చేస్తున్నాం అని చెప్పింది. అయితే ఇదే పాయింట్ భవిష్యత్తులో భారత్ కొంప ముంచబోతుందని ఎవరూ ఊహించలేదు. దేవాస్ వెనుక అమెరికా, జర్మనీకి చెందిన బడా ఇన్వెస్టర్లు ఉన్నారు. వాళ్ళు ఊరుకోలేదు. మేము ఇండియాలో పెట్టుబడి పెట్టాం, మీరు ఏకపక్షంగా డీల్ క్యాన్సిల్ చేసి మా నమ్మకాన్ని మోసం చేశారు అంటూ అంతర్జాతీయ కోర్టులకు వెళ్లారు. వాళ్ళు చెప్పిన లాజిక్ ఏంటంటే, మీరు అవినీతి జరిగిందని డీల్ క్యాన్సిల్ చేయలేదు కదా, దేశ అవసరాల కోసం అన్నారు, కాబట్టి మాకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని వాదించారు. దురదృష్టవశాత్తు అంతర్జాతీయ కోర్టులు కూడా దేవాస్ వాదననే నమ్మి భారత్ తప్పు చేసిందని తీర్పునిచ్చాయి. దేవాస్ కు నష్టపరిహారంగా వడ్డీతో కలిపి సుమారు 15,000 కోట్లను చెల్లించాలని భారత్ ను ఆదేశించాయి. భారత్ ఆ పరిహారాన్ని చెల్లించడానికి ససేమేరా అనడంతో దేవాస్ సంస్థ ఏకంగా ఒక ఆర్థిక యుద్ధాన్నే ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడ భారత ప్రభుత్వ ఆస్తులున్నాయో వెతికి మరి వాటిని జప్తు చేయడం మొదలుపెట్టింది. కెనడాలోని ఎయిర్ ఇండియా నిధులు, ఫ్రాన్స్ లోని మన దౌత్యవేత్తల అపార్ట్మెంట్లు, అమెరికాలోని యాంట్రిక్స్ ఆస్తులు, ఇలా దేన్ని వదలకుండా టార్గెట్ చేసింది. ఇంకా దారుణం ఏంటంటే మన ప్రభుత్వం మీద అమెరికాలో RICO చట్టం కింద కేసు వేసింది. అంటే మన దేశాన్ని మాఫియాతో పోల్చి మన దేశ పరువును అంతర్జాతీయ వేదికపై బజారు కీడ్చారు. పరిస్థితి చేజారిపోతున్న సమయంలో అసలు ఈ ఒప్పందమే పెద్ద ఫ్రాడ్ అని నిరూపించడమే మన దేశాన్ని రక్షించగల ఏకైక కవచం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారత సుప్రీం కోర్టు 2022 జనవరిలో దేవాస్ కు గట్టి షాక్ ఇచ్చింది. దేవాస్ పుట్టుకతోనే దేశంపై జరిగిన మోసం అని కుండబద్దలు కొట్టి సెక్షన్ 271C కంపెనీల చట్టం ప్రకారం దానిని మూసివేయాలని ఆదేశించింది. దేవాస్ పుట్టుకే మోసం, ఇస్రో అధికారులతో కొమ్మక్కై తప్పుడు ఒప్పందం చేసుకున్నారని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మన చేతికి వజ్రాయుధం దొరికినట్లయింది. మా దేశ అత్యున్నత న్యాయస్థానమే ఇది ఫ్రాడ్ అని చెప్పింది. కాబట్టి మేం నష్టపరిహారం కట్టాల్సిన పని లేదు అని అంతర్జాతీయ కోర్టుల్లో పోరాడుతున్నాం. ఈ స్కామ్ వలన జి మాధవన్ నాయర్ లాంటి పెద్దలు పదవులు కోల్పోయారు. దేవాస్ కు CEO అయిన రామ్ విశ్వనాథన్ పరారీలో ఉన్నాడు. ఇస్రోకి యాంట్రిక్స్ మీద నమ్మకం పోయి కొత్తగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ని పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఈ స్కామ్ మనకు నేర్పిన పాఠం చాలా విలువైనది. 2 లక్షల కోట్లు. ఈ సంఖ్యను రాయడానికి పేపర్ సరిపోదు, కానీ మోసం చేయడానికి ఒక్క సంతకం సరిపోయింది. దేశం గర్వపడే చోట దేశం తలదించుకునే పని జరిగింది. ఒక చిన్న స్వార్థం, కొందరి దురాశ దేశ పరువును ఎంతలా దిగజారుస్తుందో. చిన్న సంతకంతో దేశ ప్రధానికి కూడా తెలియకుండా జాతి సంపదను సైతం కొల్లగొట్టడం మన వ్యవస్థలోని డొల్లతనం బయటపెట్టింది. దేశ రక్షణ అంటే కేవలం తుపాకులు, ట్యాంకర్లు కాదు, చేతిలో ఉన్న సమాచారం కూడా. దేశ సరిహద్దుల్లో ఉండే శత్రువుని ఎలా గుర్తిస్తాం? మన పక్కనే కూర్చొని మనతోనే నవ్వి మన గోతిని మన చేతే తవ్వించే ద్రోహులను ఖచ్చితంగా గుర్తించాలి. ఇస్రో అనేది కేవలం ఒక సంస్థ కాదు, 140 కోట్ల భారతీయుల గర్వం. ఎంతో మంది శాస్త్రవేత్తల రక్తం, చెమట దానికి పునాది. అలాంటి సంస్థను అడ్డం పెట్టుకుని దేశ భద్రతను పణంగా పెట్టి వేల కోట్లు వెనకేసుకోవడం అమ్మను అంగట్లో అమ్మడం లాంటిది. మన జాతి సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఈ స్కామ్ గురించి విన్నాక మీకేమనిపించింది? ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్లకు ఎలాంటి శిక్ష పడాలి? మీరు వీడియో లైక్ చేస్తే ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ అవుతుంది. విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో డీప్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. వాటిలో ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి మీ వరకు చేరేందుకు తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భారత్ మాతా కీ జై. జై హింద్.